లేకపోతే ఏమైతే తెలుసా, పోలీసు వాళ్ళు వస్తున్నారు, దండ పట్టుకొని వస్తున్నాడు, ఎవడెవడో వస్తుండు, రాక్షసులు వస్తున్నారు, ఇట్లా కలవరిస్తాడు చచ్చటం. ఎందుకో తను చేసిన కర్మలే కనిపిస్తుంటాయి. భయంకరంగా పోతాడు మనిషి. అంటే నువ్వు నవ్వుకుంటూ పోవాలంటే నువ్వు పరమాత్మలో ఉండు, సేవ చేయవలకన్నా కలిగిన దాంట్లో కొంచెం కొంచెం చేస్తుండు. ఇదే భగవంతుడు ఏడున్నాడని చేస్తావు సేవ, పబ్లిక్లోనే ఉన్నాడు. సంతసిస్తూ పోతావు చచ్చేటి నాడు, సంతసిస్తూ ఏడ్చేరు జనుల నాడు, నీ సేవను మరువక. కనీసం ఏడవకున్న అఫ్సోస్ అన్న అవుతాడు, రియలైజ్ అవుతారు కనీసం. అరే పలానా ఆయన మంచోడు ఉండే పోయి అంటే ఏడుపు రాకున్నా కనీసం గుర్తు చేస్తారు, పలానా ఆయన మంచోడు ఉండే. కీర్తి అంటారు దీన్ని ఏమంటారు? కీర్తి. అందుకే కీర్తిశేషులు. చచ్చిపోయిన వాళ్ళకి ఏం రాస్తారు? కీర్తిశేషులు. కీసే, కీ 2 గీతలు, షే 2 గీతలు, కీర్తిశేషులు. కీర్తిశేషులు అంటే కీర్తిని మిగిలించి పోయినరు. చచ్చిపోయింది అన్నారు. కీర్తిశేషులు వాడు చేసిన మంచి పనులను కీర్తిడ నిలబెట్టి పోయినోడు అన్నమాట. అందరు కీర్తిశేషులు గారు, మనం రాస్తాం అందరికీ, కానీ ప్రతి ఒక్కడు కీర్తిశేషుడు గాడు. దేవదేవుని సేవించు, దైవములో ఉండు, దేవతల మాధవుని ప్రేమిస్తూ ఉండు. మనిషిలో మాధవుడు కలడని హరి శ్రీకృష్ణుడు, మనిషిలో మాధవుడు కలడని దివ్య సందేశము సగే ప్రకటించి చూడు, దివ్య సందేశము సగే పాటించి చూడు. దేవదేవుని సేవించు, దైవములో ఉండు, మానవుల మాధవుని ప్రేమిస్తూ ఉండు. ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు. నువ్వు చేసే సహాయం కనుక ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు అని చేస్తే అది భగవంతునికి అందుతుంది. అందులో ఉన్న జీవుడు సంతసిస్తాడు. పాపం పుణ్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎట్లా వస్తుంది? పాపం దేన్ని అంటారు, పుణ్యం దేన్ని అంటారు? నీ మనసును సంతోష పెడితే తిరిగి ఆ సంతోషం నాకు వస్తుంది, దీన్ని పుణ్యం అంటారు. నీకు మేలు చేస్తే మళ్ళీ ఆ మేలు మళ్ళీ నాకు జరుగుతుంది, ఇది మేలు. నిన్ను నష్టపెట్టినా, నిన్ను బాధ పెట్టినా అనుకో, నువ్వు దుఃఖపడితే ఆ దుఃఖం మళ్ళీ నాకు వస్తుంది, దీని పాపం వల్ల వస్తుంది. నీకు నష్టపరిస్తే మళ్ళీ నువ్వు నాకు నష్టపరుస్తుంది, హాని జరుగుతుంది. ఇవన్నీ మనమే చేస్తున్నాం. తిరిగి మనకు వాపసు వస్తున్నప్పుడు ఏడుస్తున్నాం. నవ్వుతూ చేసిన పాపం ఏడుస్తూ అనుభవించాం. పాపం చేసేవాడు బనాస్తాం. మా దగ్గర ఒకడు ఉండేవాడు, నవలగాడు ఉంటే వాడిని బనాస్తాం. చిట్టీలేసి ఎవరి పేరు మీద ఛాయ్ వెళ్తే వాడు తాగాలి, కట్టాలి బిల్లు. ఎప్పుడు చిట్టేసినా కూడా వాని పేరే వెళ్తుండే. వాడు ఏడుస్తుండే, ఊరికే నాకే వస్తుంది మీ పేరు, వాని కాదు ఎవరు ఇంకెవడో మీద తాగాలని గ్రీడీయుడు. వాళ్ళ హుషారు అన్ని చిట్టీలలో వీని పేరు రాత్రు. ఏ చిట్టి వెళ్ళినా కూడా వీనికి పేరే వస్తుంది. ఒకనాడు అట్లెట్లు వస్తుంది, అన్ని చూసిండు, అన్నిట్లో వీని పేరే ఉంది.
ఇట్లా కూడా నాదానికాన్ని సతాయించినాం అనుకో, అప్పుడు మళ్ళీ మనకు కూడా ఇంక ఏడేసినా మన పేరు వెళ్తుంటుంది. అట్లా ఉంటుంది వ్యవస్థ. విన్నావా? కాబట్టి ఏది మంచి మనం దునియాకి చేస్తున్నామో తిరిగి ఆ మంచి మనకు వస్తుంది. మన మనసు ఉల్లాసం. ఎదురుంగని మనసుని సంతోషపెట్టిన అనుకో నీ మనసు సంతోషపడుతుంది. ఎదురుంగని మనసుని బాధ పెట్టిన అనుకో మళ్ళీ మన మనసు బాధపడుతుంది. ఏం లేకుండా ఒట్టొట్టిగానే బాధ అవుతుంది. ఏం లేదు, అన్నీ ఉన్నాయి కానీ నాకు నిద్ర పడతలేదు. ఈ నల్లులు కరుస్తాయి, దోమలు కరుస్తాయి. అవిటి కూడా ఎప్పుడు చేసినావు తీయించి కొట్టినట్టున్నాం, అవి మళ్ళీ మనకు వచ్చి కొడతాయి. ఇదంతా లేనిదేని దునియాది, ఇచ్చిపుచ్చుకోవడాలి. మనం దునియాకి ఏది ఇస్తామో తిరిగి వాపసు వస్తాం. ఏమీ చేయలేము దాన్ని. కాబట్టి చేయగలిగింది ఏంటిది? ఇప్పటి నుంచన్నా ఎదురుంగోళ్లకు మంచి చేసే ప్రయత్నం చేయాలి. సంతసిస్తూ పోతావు ఎందుకు సంతసిస్తూ పోతావు? ఎందుకంటే నేను ఎవరికి బాధ పెట్టలేదు. భగవంతా నేనైతే ప్రతిదీ నీకే ఇచ్చిన, నీ ద్వారా నీ ఇచ్చినట్టు. కాబట్టి నీ మనసు మీద ఎటువంటి కలంకం ఉండదు. నిర్మలం అంటారు దాన్ని. మనసు ఏమవుతుంది? నిర్మలం అయిపోయింది. ఇట్లా తిరుక్కుంటే ఎవడైతే ధ్యానం చేస్తాడో వాని ధ్యానం కూడా నిష్కలంకంగా ఉంటుంది. ధ్యానం కూడా మంచిగా కుదురుతుంది, నిల్లైపోతుంది, పరమాత్మల స్థిరమవుతుంది. ఇప్పుడు వ్యవహారంలో స్థిరమైంది, ధ్యానంలో స్థిరమైపోయింది, నిద్రలో స్థిరమైపోయింది. ఇప్పుడు 3 అవస్థలలో కలిసిపోయింది. ఇంకేం కావాలి? ఇక దునియా వాడు చేస్తుండే భక్తి చేస్తాడు, అది మనకు అవనవసరం. అప్నా బల్ బల్ దూసరోं का బల్ చుల్లే మజే. నీ బలం బలం. ఇంకోటి బలంగా లేడంటే నువ్వు విడిచిపెట్టి, వాడు బలవంతుడు కాడా, వాడు భక్తి ఉన్నదా భక్తి లేదా నీకు అవసరం లేదు.